ఒక్కసారి నిన్ను హక్ చేసుకోవచ్చా? ఇద్దరు సుఖంగా ఉండండి. సీనయ్య, చివరిగా ఒక మాట. మా మాస్టర్కి మాటిచ్చాను అని మదన పడిపోతున్నావు కదా. మన పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా నువ్వు నాకు ఎన్నిసార్లు మాటిచ్చావో గుర్తుందా? ఫైనల్ గా వీళ్ళందరి సమక్షంలో మీకు చెప్తున్నాను, పద్మావతి నా కాబోయే భార్య. కాబోయే ఏంటి, తను నా భార్య. గుర్తొచ్చాయా సీనయ్య? ఊరికి ఓసారి గుర్తు చేశాను. అయినా వాటితో పనిలేదులే. ఎందుకంటే నేను అనేదాన్ని ప్రాణాలతో ఉంటేనే వాటికి వెలువుంటుంది. నేను పోతే నాతో పాటే ఇచ్చిన మాటలు కూడా సమాధైపోతాయి. అప్పుడు నువ్వు ఎప్పటికీ మాట తప్పని మనిషిలాగే మిగిలిపోతావు. నేను నిన్ను ఓడిపోనివ్వను సీనయ్య. నా సీనయ్య ఎప్పుడు అక్కడుండాలి. ఉంటాను సీనయ్య. ఈ జీవితానికి ఇక సెలవు. పద్మావతి, పద్మావతి! పద్మావతి, పద్మావతి, పద్మావతి తలుపు తీ! హే పద్మావతి, తలుపు తీ! తీస్తా లేదా? పద్మావతి, 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 నా మాట విను. పద్మావతి, పద్మావతి తలుపు తీ! పద్మావతి, పద్మావతి తలుపు తీ! నేను చెప్పేది విను.
పద్మావతి 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 నీకేం కాలేదు కదా? ఇంకా ఏం కాలేదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్తాను పద్మావతి. ఎప్పుడు? ఇంకెప్పుడు చెప్తావు? నువ్వసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కాక నా తల పగిలిపోతుంది. ప్లీజ్ పద్మావతి, ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. కొద్ది రోజులు ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. ప్లీజ్. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. అంతా అయిపోయి అన్నీ సెట్ అయ్యి నేను ప్రేమించిన నీతో జీవితం పంచుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఈ పెయిన్ భరించడం నాకే ఇంత కష్టంగా ఉంటే నీకెలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను పద్మావతి. కానీ నువ్విలా బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. అలా అని నువ్వు డల్గా ఉంటే చూస్తూ వదిలేలేను. నీ కళ్ళల్లో కన్నీరు చూస్తే నేను భరించలేను పద్మావతి. నాకీ కన్నీళ్ళ కొత్తేం కాదులే. నువ్వు నా గురించి ఆలోచించకుండా వెళ్ళి పడుకో. నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నాకు నిద్రలా పడుతుంది పద్మావతి. చెప్పాను కదా, ఇవి నాకు అలవాటేనని. నాతో ఎవరున్నా లేకున్నా ఈ కన్నీళ్లు మాత్రం ఎప్పుడూ తోడుంటాయి. మా అమ్మ గర్భం నుండి బయటికొచ్చినప్పుడు పరిచయం అయ్యాయి. కన్నవాళ్లు దూరమైనప్పుడు ఇవి తోడుగా నిలబడ్డాయి. ఇప్పుడు కట్టుకోబోయేవాడు దూరం అవుతున్నా నేనే నీకు శాశ్వతమని ఓదారుస్తున్నాయి. నేను 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 నీకెందుకు దూరం అవుతాను పద్మావతి? అవునా? అవ్వవా? నాతోనే ఉంటావా? ఎప్పటికీ నాతోనే ఉంటావా సీనయ్య? చెప్పు, నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు. నువ్వు చెప్పే మాటలకు, నువ్విచ్చే ధైర్యానికి భయపడిపోయి నా కన్నీళ్లు పైకి రాకుండా లోపలే దాక్కుంటాయి. నువ్వు చెప్పలేకపోతున్నావు కదా, నాకు అర్థమవుతుంది సీనయ్య. నువ్వు కావాలని నన్ను దూరం పెడుతున్నావని నాకు అర్థమవుతుంది. నీలో వచ్చిన ఈ మార్పుకి కారణమేంటో నాకు తెలియదు, కానీ నా ఫ్యూచర్ ఏంటనేది మాత్రం తెలుస్తుంది. ఒక్కటి మాత్రం నిజం సీనయ్య, నువ్వు లేకుండా నేను బతకగలనేమో, కానీ నేను లేకుండా నువ్వు ఉండలేవు. చాలా బాధగా ఉంది సీనయ్య.
ఎంత నొప్పిగా ఉంది. తన తలకైన గాయం వలన తల్లో అక్కడక్కడ కొన్ని బ్లడ్ పార్టికల్స్ స్ట్రక్ అయి ఉన్నాయి. ముఖ్యంగా తను ఎక్కువ టెన్షన్కి గురి కాకుండా చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువైతే సెల్స్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పద్మావతి, నువ్వు బాధపడకు. మనమేదో ఇప్పుడే విడిపోతున్నాం, ఇంక రేపటి నుంచి కలవలేం అన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నా గుండెల్లో ఎప్పుడూ ఉండేది నువ్వే పద్మావతి. నీకు తప్ప మరో ఆడదానికి అక్కడ స్థానం లేదు. ఆ విషయం నాకు తెలుసు. నేను కోరుకుంటుంది నిన్ను క్లారిటీ ఇవ్వమని అడుగుతుంది. నీ జీవితంలో నాకు స్థానం గురించి. అది తప్ప అన్ని చెప్తున్నావు. ఆ ఒక్కటి దాటేసి ఏవేవో చెప్పి నన్ను మాయపుచ్చుతున్నావు. సరే, ఇంకా ఎన్ని రోజులు దాస్తావో నేను చూస్తాను. ఏదో ఒక రోజు చెప్పాల్సి వస్తుంది కదా, ఆ రోజు దాకా ఎదురు చూస్తాను. అప్పుడు నువ్వు చెప్పే సమాధానమే ఈ గుండె ఇంకెంతకాలం కొట్టుకోవాలో నిర్ణయిస్తుంది. పద్మావతి, పాడెలుకలు ఉన్న చోట ఉండవు. ఇదేంటి, రూమ్లో ఎవరో ఉన్నట్టున్నారే? ఎవరైనా ఉన్నారా? ఇదేం దట్ల తొంగి చూస్తుంది? కొంపదీసి లోపలేమైనా చూసిందా? హలో, మిమ్మల్ని ఎవరైనా ఉన్నారా? శ్రీయాంజనేయం, శ్రీయాంజనేయం, శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీయాంజనేయ. అయ్యో బాబోయ్, నిజంగానే లోపలెవరో ఉన్నారు. నేనొక్కదానే వెళ్ళకూడదు, ఎవరినైనా పిలుద్దాం. ఏంటండి, ఏమైంది? అమ్మాలివేలు, ఆ రూమ్లో ఎవరో ఉన్నారు. ఏంటమ్మాది? అవి మనుషులు చేస్తున్న శబ్దాలు కావు, మరి దయ్యం చేస్తున్న శబ్దాలు. లోపల దయ్యం ఉంది. దేవుడా దేవుడా దేవుడా, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం. ఏంటండి, వర్షంలో తడిసిపోయిన కుక్క పిల్లల అలా వణుకుతున్నారు? నాకు దయ్యం అంటే భయం అమ్మా. దయ్యం అంటే భయమా? భయం కాదు. భయపడకండి, దయ్యాలు మనుషుల వాసన కనిపెట్టి వస్తాయంట. మీరింకెప్పుడు ఆ రూమ్ వైపు వెళ్ళకండి. మనం కొద్ది రోజులు ఆ రూమ్ వైపుకు వెళ్ళకపోతే ఈ ఇంట్లో ఎవరూ లేరేమో అనుకుని ఆ దయ్యం మరో ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అవునా అమ్మా? అవునండి, ఆ దయ్యం మరో ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అవునా అమ్మా? అవునండి, మా ఊళ్ళో ఉండే భూత వైద్యుడు ఈ విషయాన్ని చెప్పాడు. మీరు వెళ్ళి ఆంజనేయ స్వామి దండకం చదువుకుని వెళ్ళి పడుకోండి. లేదు, తమ్ముడిని పద్మావతిని పిలుస్తాను. తమ్ముడు, 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 పద్మావతి, తమ్ముడు, తమ్ముడు, పద్మావతి,
తమ్ముడు తమ్ముడు తొందరగా రా తమ్ముడు. తమ్ముడు తమ్ముడు పద్మ ఏమైందక్క? దయ్యం దయ్యం తమ్ముడు దయ్యం. ఈ రోజుల్లో దయ్యాలు ఎక్కడున్నాయండి? నేను చెప్పేది నిజం. దయ్యం మూలిగింది. ఏంటక్క నువ్వు? దయ్యాలు భూతాలు ఇవన్నీ సినిమాల్లోనే ఉంటాయి, బయట ఎక్కడ కనిపిస్తాయి? లేదు తమ్ముడు, సౌండ్లు వస్తున్నాయి. ఏ ఎలకలో ఏవో అయ్యుంటాయిలేండి. ఆహా, లేదు తమ్ముడు, ఎలుకలు ఎక్కడైనా పిలిస్తే పలుకుతాయా మూలుగుతాయా? సరే నేను చూస్తాను, ఉండండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. తాళం వేసున్న దాంట్లో ఎవరుంటారక్క? ఒక్క నిమిషం తమ్ముడు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. తమ్ముడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళి చూడు. సరే. తమ్ముడు ఆ ఏంటక్క? అంటే ఉన్నావా అని. ఉన్నాను, ఇక్కడంతా చూశాను, ఎవరూ లేరు. అంటే ఇందాక నాకు షాడో కనిపించింది, సరిగ్గా చూడు. ఎవడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరే. లోపల లేకపోవడం ఏంటి తమ్ముడు? నేను చూశానుగా, సౌండ్లు కూడా వచ్చాయి. నువ్వెన్ని వేషాలు వేసినా నువ్విక్కడైనా ఎక్కడైనా ప్రాణాలతో ఉండేది. నీ వల్ల నాకు ప్రాబ్లం అవుతుందంటే నిన్ను చంపేయడానికి కూడా వెనకాడను. లోపల ఎవరూ లేరక్క, అంతా నీ భయం భ్రమ. లేదు తమ్ముడు, నేను విన్నాను, దెయ్యం మూలిగింది. ఆలివేలు కూడా వింది. అలివేల్, ఇంతకీ అలివేల్ ఎక్కడా? అలివేల్, ఇంతకీ అలివేల్ ఎక్కడా? ఇక్కడ ఎక్కడ ఉండాలిగా. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళుంటుంది? కొంపదీసి దెయ్యం ఏమైనా చేసిందంటావా? బా అక్క, అలివేలు, అలివేలు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, అమ్మో దెయ్యం! అలివేలు, అలివేలు, అలివేలు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ప్రసన్నాంజనేయం. అలివేలు, అలివేలు, అలివేలు.
అలివేలు 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 వదులు వదులు తప్పదే, నిన్ను పైకే పంపించేస్తాను. అలివేలు 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 అలివేలు